బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లా చాపిరేవులలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. వంట చేస్తుండగా సిలిండర్ పేలడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు వెంకటమ్మ, దినేష్గా పోలీసులు గుర్తించారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కూడా ధ్వంసం కాగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వంట కోసం తెస్తేనే ఆన్ చేస్తానే పేలిందండి. కిండ్లు వీళ్ళదో కింద అంటే రెండు ఆనుకొని అటాచ్మెంట్ సార్. అటుపక్క వేలేటాలకి ఇటుపక్క మొత్తం మిద్దెల్లో పడిపోయింది. వాళ్ళు నలుగురు సార్, ఫ్యామిలీ అన్నదమ్ములలో. వీళ్ళు నలుగురు, వీళ్ళు మామూలుగా పని చేసుకొని కానీ వీళ్ళ అక్క సార్, అక్క పిన్ని, వీళ్ళ పిన్ని సార్. సార్ అది గ్యాస్ పగిలిందో ఏమో మాకు తెలియదు, పనుకొని ఉన్నాము. వాళ్ళు ఇంట్లో నలుగురు కాలిపోయినారు, వాళ్ళు దెబ్బలు తగిలినాయి. ఇంకా వాళ్ళకి హాస్పిటల్కి తీసుకుపోయినారు. మేము ఇంటి పక్కనే కదా, మా రేకులు 2 బగ్గీలు అన్ని మావి పడిపోయినాయి. ఏంది అని మేము బయటకు వచ్చేలాగా షాక్ కొట్టింది సార్ మాకు. వచ్చి వాళ్ళకి చూసే తలతో వాళ్ళు ఇంకా అందరూ వచ్చినారు బయటికి. ఆ చిన్న పిల్లోడు ముసినాము అని సుమారు ఉదయం 4:10, 4:15 ఉదయం 4 గంటలకు తెల్లవారుజామున గట్టిగా పేలిన శబ్దం వచ్చి పక్కింటి వాళ్ళు వచ్చి లోపల ఉన్న వాళ్ళు నలుగురు ముందు బయటికి వచ్చినారని వాళ్ళని తొందరగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ట్రీట్మెంట్ గురించి పంపడం జరిగింది. దీంట్లో 2 అన్నదమ్ములు ఉన్నారు.